సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రోమో చూస్తే ఈ పాటికి అర్థమై ఉంటుంది. నా ముందున్న గెస్ట్ రాజు, D10 రాజు యాక్చువల్లీ నేమ్. నా కెరియర్ స్టార్టింగ్ అంటే అప్పట్లో ఫస్ట్ అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఇంటర్వ్యూ చేశానంటే రాజుతో నేను చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూతో కనిపించట్లేదు. ఏమైంది రాజు, ఏం జరుగుతుంది, రాజు లైఫ్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ మనోడితో చేసాం కాబట్టి గుర్తొస్తుంటుంది కదా. అప్పుడప్పుడు ఎవరైనా అడుగుతుంటారు, నీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితోనరా అంటే పలానా D10 రాజుతో నా కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది, యాంకరింగ్ అది ఇది అని చెప్పుకుంటున్నప్పుడు అది గుర్తొస్తుంది కదా. సడన్గా రాజు ఏం చేస్తున్నాడు ఏంటంటే ఏమైంది ఏంటి లైఫ్ గురించి తెలుసుకుందామని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. రాజుతో మాట్లాడి తన ప్రజెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రాజు. హాయ్ అన్న, నమస్కారం. నమస్తే. ఇలాగే కదా ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ గుర్తుందండి కదా. గుర్తుందండి. ఫుల్ యంగ్ ఎనర్జీకి సన్నంగా. మీరు కూడా సన్నంగానే నేను సన్నంగా ఉండేవాడిని. పరిగెత్తే వాళ్ళం వైజాగ్లో కదా. అవునండి. అప్పుడే విన్ అయ్యి మంచి హైప్ మూమెంట్. అప్పటికి ఇప్పటికి నీకు చేంజ్ ఏం చూసావు రాజు? నాలోనా మీలోనా? మొత్తం నీ కెరియర్లో, నీ కెరియర్లో కానీ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం చూసావు? అంటే అప్పుడు ఫుల్ D10 రాజు అనగానే ఫుల్ సెలబ్రిటీ హోదా, అప్పుడే వచ్చావు, విన్ అయ్యావు, జనాలందరి మీద పడి ఇలా చేసావు. ఇప్పుడు జనాలు అంటే ఏం చేంజెస్ చూసావు జనాల్లో కదన్న నేను చూసింది. జనాల్లో యాస్టీస్ అలాగే ఉంది. మన చుట్టూ తిరిగే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో చేంజ్ చూసాను నేను. చేంజ్ చూసాను చాలా. అంటే ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళని. అంటే మనం అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మనకు అంతకు తెలీదు. ఎవరు కలిసినా కానీ మనోళ్ళే అనుకున్నాను. బట్ వన్స్ మనం దాటిన తర్వాత మన అనుకునే వాళ్ళు మనతో లేరు. అంటే కష్టం వచ్చినప్పుడు ముందున్నవాడే మన ఫ్రెండ్ అంటారు, అలాంటి వాళ్ళు లేకుండా అయిపోయారు. సో అది తెలుసుకున్నా, ఓకే ఏదైనా కానీ మనం స్టాండర్డ్గా ఉన్నప్పుడే గట్టిగా నిలబడాలి. డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది, డబ్బు లేకపోతే మనిషిని కాదు కదా, ఎవరిని లెక్క చేయరని అర్థమైంది. అంటే నీ అనుకున్న వాళ్ళే నీతో లేరు? నా అనుకునే వాళ్ళు నాతో లేరు. అంటే ఓన్లీ జస్ట్ బికాస్ ఫేమ్ లేదు అంతే. ఫేమ్ లేదని, ఫేమ్తో వాళ్ళు ఫేమ్ వల్లే వచ్చారు, ఫేమ్ లేదని వెళ్ళిపోయారు అంతే. అంతే. మరి ఏమనుకున్నావు మరి ఈసారి నుంచి అలా నమ్మొద్దు అలా? అంటే ఇప్పుడు మనిషి ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోడు కదన్న. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఉన్నాను, D10 తర్వాత ఒకటి వచ్చింది, సరే నేను అక్కడే ఉంటాను, ఇంక ఎదుగుతా కదా. టైం ఉంది, నా ఏజ్ ఉంది కాబట్టి, ఇంకా చేయగల శక్తి కూడా ఉంది కాబట్టి టైం తీసుకొని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా జాగ్రత్త పడతాను ఎలా ఉండాలి ఏంటి అని. నార్మల్గా నీకు లైఫ్ ఇచ్చింది చిట్టి మాస్టర్ అంటారు, కానీ కొంతమంది అంటారు చైతన్య మాస్టరే రాజుకి లైఫ్ ఇచ్చారు, రాజు అసలు సెట్ అయ్యాడంటే చైతన్య మాస్టరే అని అంటారు. అసలు ఇంతకీ ఏది నిజం? యాక్చువల్లీ ఏంటంటే అన్న, ఇప్పుడు డాన్స్కి నేను అక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడో కమ్మ ఊర్లో ఉండేవాడిని హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన పర్సన్ చైతన్య మాస్టర్. హైదరాబాద్ దాకా వచ్చి డీలో సెలెక్ట్ అవ్వాలి అంటే మాస్టర్ ఉండాలి. మాస్టర్ బట్టి మనం సెలెక్ట్ అవుతాం. అంత వాళ్ళ స్టూడెంట్స్ని కూడా వదిలేసి రాజువే కావాలనుకున్న చిట్టి మాస్టర్. ఇక్కడ ఏంటంటే రెండు కంపేర్ చేయాలనుకుంటే ఇద్దరు సమానమే. ఇటు చిట్టి మాస్టర్ లేకపోతే నేను ఏమయ్యేవాడిని కాదు, ఇటు చైతన్య మాస్టర్ లేకపోయినా కానీ నేను ఎదిగేవాడిని కాదు. ఈ ఇద్దరు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళిద్దరు వాళ్ళే, చిట్టి మాస్టర్ చైతన్య మాస్టర్ వాళ్ళే. చైతన్య మాస్టర్ ఎందుకు సడన్గా నువ్వు చాలా ఎక్కువ బాగా ఫీల్ అయిపోయి ఫేస్ కూడా చేంజ్ అయిపోయి అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయావు ఎందుకు అంత? అంటే యాక్చువల్లీ అన్న, అది నేను ఫస్ట్ 4:30 టైంలో నాకు ఫోన్ చేశారు. ఆయన లాస్ట్ వీడియో కాల్ చేశారు. ఆయన చేశారు నాకు వీడియో కాల్ చేశారు. అంటే ఆ సిచ్యువేషన్ జరిగే ముందర ఆయన 5:10కి చేసుకున్నారు. ఫస్ట్ కట్ చేసిన, అంటే ఎప్పుడు సరదాగా మాట్లాడుకునే వ్యక్తి కాబట్టి ఏంతో ఏం లేని కట్ చేసిన. మళ్ళీ చేశాడు, సరే ఏం అవసరం ఉందా అని చేసిన.
కొంచెం డల్గా ఉండి మాట్లాడటం, బాధపడటం. ఏమైంది మీకు, ఎందుకు అట్లా బాధపడుకుంటారు, రండి మన దగ్గర రండి, అందరం కలిసి ఉందాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి నేను మాస్టర్ చెప్పిన. సరే జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అంటే, నేను ఏమైంది మీకు పిచ్చి పెట్టిందా అని చెప్పేసి నేను అలా మాట్లాడాను. సరే ఈ లోపల ఫోన్ కట్ చేసి స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఫోను ఇట్లా మాస్టర్ ఇట్లా చేసుకోండి. నాకు ఫ్రాంక్ చేయడానికైనా కొంచెం బుద్ధి ఉండాలిరా అని నేను అందరిని తిడుతున్నా. నాకు అసలు అర్థం కావట్లే. 2-3 గంటలు వీడియో చూసేంతవరకు నాకు ఏం జరిగిందో వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోయినా. నేను అక్కడికి వెళ్ళిన అసలు అందరూ ఏడుస్తున్నారు. అసలు నా కళ్ళలోంచి నీళ్ళు రావట్లే. ఆయన పక్కనే మాస్టర్ని ఇలా పట్టుకున్నాను, అక్కడ తీసుకెళ్తున్నాం, అందరూ ఏడుస్తున్నారు. నాకు ఎలా ఉంది ఇప్పటికీ, ఆయన బతికి ఉన్నారు అనే ఫీల్లోనే ఉన్నా నేను. అంటే ఇప్పుడు మాస్టర్ చనిపోయారు అనే ఫీల్ అయితే నాకు లేదు. ఏదో ఎవరినో బాడీని తీసుకెళ్ళి ఆడ పెట్టిను, ఈయన ఎక్కడో బ్యాంకాక్ సింగపూర్లోనో ఎక్కడో ఉండి అట్లా ఆ విధంగా చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. నా దృష్టిలో అయితే అదే ఉంది. ఇప్పటికీ ఆయన చనిపోయాడంటే నేను నమ్మలేను. ఇప్పటికీ స్టిల్ ఆ ఫీల్లో లేను నేను. ఆయన చనిపోయిన ఫీల్లో లేను. ఒక దగ్గర ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఎవరు ఫోన్ చేస్తాం మనం? ఇంట్లో వాళ్ళు. నాకు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తెలీదు. 8187861143 ఆయన నెంబరే తెలుసు నాకు ఇప్పటికీ. మాస్టర్ నెంబరే ఆయనే, ఇంకా అన్నీ ఆయనే. అట్లా అయ్యేసరికి నేను మైండ్ స్ట్రక్. 1 year అసలు ఏం పని చేయలేకపోయినా, అసలు ఏం చేయలే. 1 year పాటు ఖాళీగా ఉన్నా. డ్యాన్స్లోని ఆయన అంటే డి అయిపోయిన తర్వాత కూడా నీకు మంచి నిలబడిన వ్యక్తి ఆయనే ఇండస్ట్రీలోని. ఆయన ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఏదైనా ఆయనే చూసుకుంటాడు. నా దాకా ఏ ప్రాబ్లం రానికుండా చూసుకునేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం చునకలు అయిపోయాం. అయ్యో, అంటే మాస్టర్ మెయిన్ ఉండేవాడు. ఎవరైనా మనం తక్కువ చేసినా కానీ వెంటనే ఏంద్రా నువ్వు అని చెప్పేసి ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయనే లేదు కదా, ఇక నోరు అంతే. అంతే ఇక ఆల్మోస్ట్ ఇక అంతే. మరి అవి ఎప్పుడు మోయిస్తావు? కొంచెం అన్న టైం, ఒక పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. అది కొరియోగ్రాఫర్ కానీ లైక్ యాక్టింగ్ అయినా కానీ రెండిట్లో ఒకటి మాత్రం పక్కా. నీకు కార్డు లేదా? లేదన్న, కార్డు ఇవ్వలేదు. కార్డు ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు మామూలుగా డాన్సర్ కార్డు అప్లై చేస్తావా, కొరియోగ్రాఫర్ కార్డు అప్లై చేస్తావా? ఫస్ట్ నేను D10 అయిపోయిన వెంటనే డాన్సర్ కార్డు అప్లై చేశాను. వచ్చిందా? నేను డబ్బులు కూడా ఇచ్చాను, రాలేదు. అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు. 5 లక్షలు తీసుకున్నారు. ఎవరో కూడా తెలియదు. డబ్బులు అయితే మోసపోయినాం. సో యూనియన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టమన్నారు. కంప్లైంట్ అయితే ఇప్పుడు రీసెంట్గానే కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. అంటే రీసెంట్గా నేను డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ పోయాను, అది విన్నాను. దానివల్ల కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. టైం పట్టిద్ది రాజు అంటే, మీరు డాన్సర్ కూడా చేయలే కదా అని అంటున్నారు. సో ఇక అందుకే నేను ఏం చేయాలా ఆలోచిస్తాను. ఎందుకు ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళ దాంట్లో? ఏమైనా నడుస్తుందా? కార్డు ఇవ్వకూడదని ఇవ్వట్లేదు లేకపోతే? అది తెలియదు అన్న నాకు. అనిపిస్తుంది అంటే మధ్యలో నాకు కొన్ని తెలిసింది ఏంటంటే, ఎవరో సమ్ పర్సన్స్ మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆపుతున్నారేమో అని నా ఉద్దేశం. డాన్సర్స్లోనే డాన్సర్కే శత్రువులు అంటారు కదా, లైక్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి అసలు ఇష్టం లేదు. అయినా ఎందుకు మనం అంటే పడట్లేదో అర్థం. నేను ఏం తప్పు చేశానో తెలియదు అక్కడ. కానీ అవతలకు మనం వాళ్ళకి ఏం చేయలే, కానీ తప్పుగా ఎందుకు అనుకుంటున్నారో అది తెలియట్లేదు నాకు. ఫేడ్ అవుట్ ఎందుకు అయిపోయావు నువ్వు? ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ డీ చేయాలంటే వచ్చిన ప్లేస్లోకి మనం వెళ్తున్నట్టు ఉంటుంది. వెళ్తే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు ఉండాలి కదా. కొరియోగ్రఫీ చేయొచ్చు కదా. అదే కొరియోగ్రాఫర్ కార్డు లేకుండా మనం సినిమాలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే డీలో కొరియోగ్రఫీ చేయలేమా? నీకు అవకాశం రావట్లేదు డీలో? అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్ అయ్యాం కాబట్టి మళ్ళీ డీ చేస్తే డీ కంటే కొరియోగ్రాఫింగ్ ఒక సినిమాలో లేకంటే ఏదైనా వెబ్ సిరీస్లో దీనిలో చేయాలని నా ఉద్దేశం. అంటే డీలోనే కొరియోగ్రఫీ చేస్తూ అలా సినిమాలకి అలా చేయకూడదా? అలా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాను.
ఇప్పుడు డి మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకున్నా, ఖచ్చితంగా 1 year పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒకటి మనం చేసినామంటే అది విన్ అవ్వాలి. 2 పాడవల మీద మనం కాలేయకూడదు, ఒకదాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను, ఆ టైంకి కార్డు వస్తే సినిమా అయిపోతుంది. కాదు ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా? ఖచ్చితంగా కార్డు ఉండాలి, లేకపోతే తీసుకోకూడదా? నేను తీసుకోరు. ఎందుకు? అందుకే ఆగిపోతున్నాను. ఎందుకు తీసుకోకూడదు? నాకు ఆల్రెడీ సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. మరి డైరెక్ట్గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు. ఇప్పుడు మనం సినిమా సాంగ్ చేస్తే సినిమా ఆపేస్తారు యూనియన్స్. అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం జవదాటకూడదని నేను. అంటే ఇప్పుడు ప్రతిదీ శత్రువులు చేసుకోకూడదు కదన్న. ఇప్పుడు వాళ్ళంటూ ఒక టీం పెట్టారు, ఇది యూనియన్ ఉంది, మీరు యూనియన్ని మీరు దీన్ని పాటించాలని చెప్పేసి అన్నారు. నేను అదే పరంగా నేను కూడా ఉన్నాను. నాకేంటంటే కార్డు కోసం వెయిట్ చేస్తున్నా, కార్డు వస్తే చాలు చేద్దామని రెడీగా ఉన్నా. చాలా డ్యాన్స్ క్లాసులు పెడుతుంటావు లేపే. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అన్న, ఫస్ట్ ఇంటర్వ్యూ మనం డ్యాన్స్ క్లాస్లోనే పెట్టాం, అక్కడ బాగా వచ్చారు జనం. దానికన్నా ముందు ఇంకో డ్యాన్స్ క్లాస్ లేదు నీకు? అది ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే. హైదరాబాద్లో ఫస్ట్ అదే. అక్కడ ఏమైపోయింది, ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ వేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుంది అని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు. పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు, అంటే సంథింగ్ స్టడీకి ఇచ్చారు. స్టడీయా డ్యాన్సా అంటే నేను కూడా స్టడీయా అంట, చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఇది నా కెరియర్, దీన్ని వదులుకోలేను అలా అని. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇక సర్లే ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడ నుంచి తీసేసాను. తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ మాస్టర్ని పిలిపించి అదే ఓపెన్ చేశాను. మొత్తం 100 మంది డాన్సర్లు వచ్చారు, వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను. వారాన్ని అయింది, లాక్డౌన్ పడింది. అదే సెకండ్ లాక్డౌన్ 3 నెలలు పడింది. ఎంత సంపాదించాను మళ్ళీ అంత వాళ్ళకే పెట్టిన. అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు, వదిలేయకూడదు. అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు. ఇంకా 3 నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఇక తీయాల్సి వచ్చేసింది. అది మళ్ళీ పెట్టా. పేరెంట్స్ ఏమంటున్నారు, నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తాం అంటున్నారు. నేను ఎలా ఉంటాను, అసిస్టెంట్స్ ఉంటారండి, చిన్నపిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు. నేను కూడా ఉంటాను, ఒక 1-2 days ఉండనేమో. వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాను, లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తా, లేదంటే లేదు అన్నారు. ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లే, ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందాం అని చూస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో, నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా, నువ్వేం చేస్తావు? నువ్వు చూసుకుంటావు? లేదు, చూసుకోలేను. అలా చూసుకోలేదు. వీక్లీ ఒక 2 days 3 days అలానే అట్లయితే నేను చేసుకుంటాను ఖచ్చితంగా. వీక్లీ ఒక 2 days నువ్వు చూసుకోమను అనుకో, నేను వచ్చాను ఆ 2 days పర్ఫెక్ట్. ఆ విషయంలో మాత్రం పక్కా డెడికేషన్. వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా. ఓకే. యూట్యూబ్ ఏమైంది, సాంగ్స్ చేసేవాడివి, అది కంట్రోల్ చేసావు మళ్ళీ అది కూడా అలాగే. నాకు తెలియదు అన్న అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు. స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అంటే అన్న, నేను చేయగలుగుతానా లేదా, కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రఫీ కానీ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా. ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలిసింది. పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నా కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన. నాకు ఇష్టమైన సాంగ్ అది. ఓకే, నాకు అర్థమైంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇట్లా ఈ కెమెరా మీదే ఉంటుంది అంతా, లెన్స్ అవి ఉంటాయి, ఓకే చూసుకోవాలి, టేకింగ్స్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు, దాన్ని నేను నాకేదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఏది పడితే అది తీస్తే బాగోదు కదా, న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన. బాగా వెళ్ళింది, అది 10 millions దాకా వెళ్ళింది. దాని తర్వాత
ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రఫీ చేయని? యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు, అంటే లేదు, యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు. ఈ నా ఛానల్లో ప్రయత్నం చేసుకున్నా, దాని తర్వాత 2-3 వచ్చినాయి, అవి బాగా చేసాం, అవి కూడా బాగానే. నేను కూడా సాంగ్స్ చేశాక నాకు అర్థమైంది అనమాట, ఓకే బ్యాక్లో ఇలా ఉండాలి మొత్తం కనబడే. అమ్మో ఎట్లా ఉందన్న నరకకూడదు కదా. నరకం కాదు అసలు, అది ఈ 2 ఎగిరిపోయేవి నల్ల అయిపోయేవాడిని. ఒక్కొక్కసారి అప్పుడే చేతులకి ఏమయ్యావో తెలియవు, సడన్గా పట్టేసి. మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్, అయితే మీరు బాగా చేశారు. నువ్వు ఫోన్ చేసావు కదా నాకు, ఫోన్ బాగా చేసావు, నాకు బాగా అనిపించింది. అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే నేను ఎల్లుంటే బాగుండు, శివన్న బాగా చేస్తున్నాడు, మనం ఎల్లుంటే పక్క మనం యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు. అండ్ ఏమైందంటే మ్యాటర్, నేను డాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కొరియోగ్రాఫర్లకి ఇలా అడుగుతుంటే, అమ్మో ఆయనకి వద్దా, ఆయనకి నా వల్ల కాదని వెళ్ళిపోయారు. బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి, అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు. నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు, మిమ్మల్నే తీసుకుంటాను. ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు, కొరియోగ్రాఫింగ్ అంటే మనం దాంట్లో చాలా చేయొచ్చు. మనం డాన్స్ ఒకటే లైఫా, ఇంకేమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉన్నాయా? ఏముండే అన్న, డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా. అప్పట్లో యాక్టర్ అన్నావు, హీరో అన్నావు, ఒకటి చేసా కదా, ఒక సినిమా చేశాను, చాలా అనిపించి ఒక్కటి చేద్దాం అనుకున్నా, ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది, చాలు అంతే. ఇంకా నేను అదేదో హీరో అయిపోవాలి అట్లా లేదు, యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను, అది ఏదైనా చేస్తా. ఓకే, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు అన్న, ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు, బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న, అదొక ప్రోగ్రామ్ అన్న, ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి, ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లనే ఏం తను లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా, యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి, ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది, మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప, మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు, ఏం చెప్పాలన్నా ఆన్సర్ కాదు, ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా, చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది, మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే, అప్పట్లో అక్షయఖాన్ ఫుల్ ఇది పెట్టారు, అవును, దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసింది, అదేనా? ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా, అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎటున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. కాదు, ఇన్స్టాలో అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టు? ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరినీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టేసావు? ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలు వేసింది ఒక్కొక్కసారి. అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా, అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి, ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరని తెక్కులేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన. మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే, ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటి అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు.
ఎందుకు అన్ఫాలో కొట్టాడంటే ఏమైందో ఏంటో తెలీదు, మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాకు. అదే అసలు డిప్రెషన్లోకి వెళ్ళాను, అది మాత్రం నిజం. ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా, దాని మీద గట్టిగా నుంచుంటా. ఇక్కడ ఏంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను, ఇటేమో సినిమాలు వస్తున్నాయి, సాంగ్లు వస్తున్నాయి. ఇది అంటే ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నా. యాక్టింగ్ అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా, మన ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా. డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక 24 గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయిన. డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి, నేను డాన్స్ చేయాలని వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు, అంతే. అందరి మనుషులను వదిలేయడాలు. ఏంది వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి, నేనే అందరు అనుభవాలు కొట్టా. నన్ను కూడా నేను ఎందుకు కొడతాను చూడు, ఇప్పుడు కొట్టున్నా కాదు. అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి, లవ్ ప్రాంక్లు అవన్నీ నువ్వు కావాలని చేసినవా? లేదన్న, ప్రాంక్ నాకు దొరికేస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు. ఇక్కడ దాకా ప్రొడ్యూసింగ్ దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందా నీ వాల్యూ అన్నీ తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి? నాకు తెలియని కూడా తెలియదు అసలు. ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి, వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం. ఎందుకు చేసావు అవి? నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని. ఎప్పుడు తెలిసింది, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది. వీళ్ళు జరుగు అటు జరుగు అంటే అర్థం కదా, మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు సర్లే పెట్టారు కదా, ఇప్పుడు దొరికెత్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసి మనసులో అన్ని పెట్టేసి అది తప్పదు కదా. ఓకే, పెళ్ళి ఎప్పుడు? నా ఎందుకులే, నీకేందన్న? లేదు కాదు, మామూలు పెళ్ళి అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే. లేదు, మరదల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే? లేదన్న, ఇప్పుడే లేదు, మనకి ఇంకా టైం ఉంది. ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి. మనం సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని. మరదల పెళ్ళి రైట్ అని నిజమేనా? లేదన్న, అలాంటిది ఏం లేదు. మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా, ఏమికి ఇచ్చి చేద్దాం, ఆమెకి ఇచ్చి చేద్దాం అని. అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దామని మా మమ్మీ అనుకుంటుంది, అందరికీ చెప్పుకుంటుంది. అది లవ్ మ్యారేజ్ కాదన్న, అరేంజ్ చేసుకుంటా. ఎందుకు? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా. బానే ఎవరున్నారు? లేదు, ఇంకా చూసుకుంటున్నారు. నేను మెసేజ్ చేయమందామా? వద్దులేదు, ముందు సెట్ అవ్వాలి, ఆ తర్వాత సెట్. నీకు ఏదో ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది, ఏంటది? నీకేమని చెప్తారన్న? అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న, చిన్నప్పటి నుంచి లేదు అది. లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది, కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, 3 రోజులు ఉంచారు. 3 రోజులు ఎందుకు ఉంచారో తెలియలే. అప్పుడు చెప్పారనమాట, హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది, ఏమైందో తెలియట్లేదు, చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో బీట్, తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుందంట, కొంతమందికి ఉంటుందంట. అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడాం, అప్పుడు రాలే. 1 year తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది. రెస్ట్ తీసుకుంటావా? వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? పడిపోతాను అక్కడ, ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతుంది. సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే, స్ట్రెస్ ఎక్కువైపోయి స్ట్రెస్ అయినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా, షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది, అలా పడిపోతావు. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ సెట్ అయిపోతావు. తగ్గిందా? సెట్ అయిందా? ఇప్పుడైతే మ్యాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది, అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది. మరి చెప్పలేదు ఎవరికి? ఎవరు నమ్ముతారండి, ఏ సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు. అవి చెప్పుకొని ఏం చేస్తావు అని, అంతే, ఏం లేదు, ఇది మన ప్రాబ్లం కదా ఇది అని. నాకు తెలియదు అసలు బేసిక్గా, నాకు అసలు ఇలా అయ్యింది, ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ షేక్ అయిపోయా.
అడుగుదాం మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. నిజంగా అయ్యిందా? అయింది. నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను. స్వేర్ ఎలాగేయాలి, ఒట్టు ఎలాగేయాలి స్వేర్ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో ఉంది. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైడ్ యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాను అంతే. అలా ఉండాలిరా. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో మనం టఫ్ అనిపిస్తది, బట్ వెళ్తూ ఉంటే అది నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు, డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది, ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను కదా, అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే. టైం అంతే, డెస్టినీ. మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే, ఉంటాం. అదే అంటున్నా, ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఆల్ ఇస్ వెల్, అంత మనం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ శివ, అంతే. అన్షుకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య బాగా క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి. ఎంత సంపాదిస్తుంది? బానే అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ, తీసుకోండి అని. 10 లక్షలు నెలకి, 5 లక్షలు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ, ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా. నేను అట్లేం లేదు, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకు మెయిల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేనేనా చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చెయ్యాలి. టైం ఏడ దొరుకుతుంది, జీవితం అంతా ద్రవడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి? ఓకే, అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు. నెలకి నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేమొద్దు, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు, యూట్యూబ్ అస్సలు లేదు. ఎందుకు ఆఫీసర్ యూట్యూబ్ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ ఏం చూపిస్తాం చెప్పు? అలా ఏంటి మరి, అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి? జనాలకు కూడా బోర్ కొడుతుంది చూసి అవే వీడియో. మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది? అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ. మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, లేదంటే ట్రిప్ లో ఉంటాం, అవన్నీ చూస్తారు వాళ్ళు. ఇంకేం చూపిస్తాం? ఇంకా కొత్తగా ఏమన్నా మా పెళ్ళి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు. పెళ్ళి అయినప్పుడు వీడియో పెడతారు, పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి. నేను కూడా వెయిట్ చేస్తాను. అంశు నేను స్టార్టింగ్ 70 రూపాయలు అని చెప్పి చెప్పేవాడి. ఇప్పుడు ఎంత రోజు ఆదాయం? ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయం? ఏంటి 70 రూపాయలు? నేను ఫస్ట్ పర్ డే అంతే 70 రూపీస్ కి వర్క్ చేశాను. ఇప్పుడు పక్కన ఒక 4 సున్నాలు పర్ డే చెప్పమని, 5 సున్నాలు 70 4 సున్నాలు ఉంటది ఒక్కొక్కసారి. అంటే ఎవ్రీడే ఉంటదని చెప్పను, బట్ బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు. నేను బ్రాండ్స్ వినరా, నా బ్రాండ్స్ ఏం అనలేదు నేను. అప్పుడు 70 రూపాయలు, ఇప్పుడు ఎంత? అదే చెప్తున్నా. అంటే మ్యాక్స్ లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అని పెట్టుకో నువ్వే, బెటర్. సరే, లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. చాలా మంచి షోలో గేమ్స్ కూడా ఉంటాయా? ఈ మధ్య క్రియేటివ్ గా ట్రూత్ ఆర్ డేర్ లాంటివి కాదు కదా, కార్డ్స్ తీసి ఇచ్చేవాడిని. అలా అయితే క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఎవరికి క్వశ్చన్? ఇద్దరు చెప్పారు. ఫోన్ లోనే
ఫోన్ 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 మిర్రర్. అమ్మాయిలు అంటే మిర్రర్ కదా, మిర్రర్ అంటే అమ్మాయి. మేము అమ్మాయిలకున్న క్వాలిటీస్ మాకేం పెద్ద ఎక్కువ లేవు. ఇప్పుడు అర్థం మీ ఆన్సర్లు. అమ్మో, అంటే పోస్టులు పెట్టాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఏం రీల్స్ చేయాలి. నేను ఇందాక వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఇద్దరు ఫోన్లు పెట్టి ఒకటే గెలిగేస్తున్నారు. అసలు ఊరికి రీల్స్ చూస్తున్నాం, ఆడియో రాకన్నా రీల్స్ మధ్యలో డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో, అందుకని సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా. ఫుడ్ మీరు పట్టుకుంటా, నేను కొట్టుకుంటా. ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది? నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా. నువ్వు కాదు, అబ్బాయి అన్న. ఇంకోసారి పిలుస్తావు మమ్మల్ని షోకి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.